టు శ్రీ విద్యాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలుగు హల్లు ఒత్తులు పదాలు నేర్చుకోబోతున్నాము. అండ్ నేను పైన నోట్ చేయలేదు, తెలుగు హల్లు ఒత్తులు హల్లు పదాలు అని రాశాను. సో సారీ, అండ్ అది రాయడం తప్పు జరిగింది. నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ రాకుండా చూసుకుంటాను. ఈరోజు క్లాస్ మాత్రం తెలుగు హల్లులు ఒత్తులు వాటితో పదాలు నేర్పబోతున్నా. తెలుగు హల్లులు ఒత్తులు నేర్పబోతున్నా, ఒత్తు పదాలు. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. పైనుంచి స్టార్ట్ చేస్తున్నా. కావొత్తు ఖ అక్క, ఖావొత్తు ఖ మూర్ఖుడు, ఘావొత్తు సిగ్గు. అండ్ ఒత్తుతో పదం కూడా నేర్పుతున్నాను. సో మీరు లైన్గా చూసుకుంటూ ఉండండి. నేను చూపించడానికి అవ్వట్లేదు, ఎందుకంటే నేనే వీడియో తీయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఘావొత్తు ఘావొత్తు దీర్ఘము, చావొత్తు అర్చన, ఛావొత్తు కచ్చపము, ఝావొత్తు అర్జునుడు, అండ్ ఝావొత్తు నిర్జరము, జ్ఞావొత్తు. అండ్ ఇక్కడ ఒక వర్డ్ మర్చిపోయాను, ఐఎమ్ సారీ. ఇది జ్ఞా కదా, జ్ఞావొత్తు ఆజ్ఞ. అండ్ నెక్స్ట్ ఇంజ్ఞ, ఝావొత్తు నిర్జరము అని చెప్పేశాను కాబట్టి ఇంజ్ఞ ఒత్తు యజ్ఞము, ఠావొత్తు కష్టము, అండ్ ఠావొత్తు వచ్చి బలిష్టము, ఢావొత్తు వచ్చి వడ్డానము, ఢావొత్తు వచ్చి షడ్డకుడు. అండ్ ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి, నేను చూపిస్తాను, ఒక నిమిషం. అండ్ నావొత్తు సువర్ణ, తావొత్తు భక్తుడు, ఠావొత్తు ప్రస్థానము, అండ్ ధావొత్తు అద్దము, ధావొత్తు పద్ధతి, నావొత్తు రత్నము, పావొత్తు దర్పణము, ఫావొత్తు నిష్ఫలము, భావొత్తు దిబ్బరొట్టె, భావొత్తు దిబ్బరొట్టె, భావొత్తు అద్భుతము, దుర్భరము. అండ్ మావొత్తు రెండు రకాలుగా రాస్తారు, సో అందుకని ఇలా రాశాను నేను. మన్మధుడు మావొత్తుతో స్టార్ట్ అయ్యేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యావత్తు కూడా రెండు రకాలుగా రాస్తారు. యావత్తుతో మొదలయ్యే పదం కళ్యాణము, అండ్ రావత్తు కూడా రెండు రకాలుగా రాస్తారు, సో అందుకు అలా పెట్టాను. చైత్రము, లావొత్తు ప్రహ్లాదుడు. నెక్స్ట్ వావొత్తు విశ్వము, షావొత్తు దర్శనము, షావొత్తు వర్షము, అండ్ సావొత్తు ఉత్సవము, హావొత్తు అర్హత, పావొత్తు పళ్ళెము, క్షావొత్తు లక్ష, రావొత్తు గుర్రము. సో ఇవండి ఒత్తుతో మొదలయ్యే ఒత్తులు అండ్ హల్లు ఒత్తులు. అండ్ వాటి మధ్యలోనూ వచ్చే హల్లులతో స్టార్ట్ అయ్యే పదాలు ఇవి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.